నమస్తే అండి, వెల్కమ్ మీ అందరికీ. అయితే ఈరోజు మనం ట్రంప్స్ ట్రీ ద ఎంప్రెస్ కార్డ్ గురించి మాట్లాడుకుందామండి. ట్రీ అన్నది ఇక్కడ గురువుని సంబంధించిందండి. అండ్ ఈ పర్టికులర్ కార్డే అండి. ఇందులో మీకు అప్రైట్ మీనింగ్ అండ్ రివర్స్ మీనింగ్ అన్ని రెండు పాజిటివే వస్తాయండి. జనరల్లీ రివర్స్ అంటే మనం నెగిటివ్ అనుకుంటాం, బట్ ఇందులో నెగిటివ్ కూడా మీకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందండి. అది మీ మంచి కోసం ఉంటుంది, ముందు చెప్తాను నేను. ది ఎంప్రెస్ కార్డ్ ఈ పర్టికులర్ డెక్లో అంటే ఈ పర్టికులర్ డెక్ ఈజిప్షియన్ కాబట్టి ఈ పర్టికులర్ డెక్లో తను ఎంప్రెస్ లాగా అంటే ఒక ఈజిప్షియన్ ఎంప్రెస్ లాగా కనిపిస్తారు, ఈజిప్షియన్ క్వీన్ లాగా కనిపిస్తారు. బట్ జనరల్లీ మోస్ట్ ఆఫ్ ది కార్డ్స్లో నిల్చొని కూడా ఉంటుందండి అండ్ కూర్చొని కూడా ఉంటుంది. ఇది పర్టికులర్ కూర్చుంది. సో ఫస్ట్ నేను కూర్చున్న దాని గురించి చెప్తాను మీకు. ఈ పర్టికులర్ పిక్లో తను మొత్తం శుక్రుడిని దర్శిస్తారండి, శుక్రుడిలా ఉంటారు. దో ఇది ఈ కార్డ్ నిల్చున్న కార్డ్ ఏమో గురువుని సూచిస్తారు అండ్ కూర్చున్న కార్డ్ ఏమో శుక్రుడిని సూచిస్తారు. నేను ఎందుకు చెప్తాను మీకు. కూర్చున్న కార్డులో తను చూడండి చాలా బ్యూటిఫుల్ ఎంప్రెస్ లాగా ఉన్నారు. తన హ్యాండ్లో ఒక సెప్టర్ ఉంది. తన కిరీటం క్రౌన్ అనేది థ్రోన్ క్రౌన్ లాగా ఉందండి. థ్రోన్ క్రౌన్ లాగా కొద్దిగా ఏమంటారు, ఒక ఎంప్రెస్ ఈజిప్షియన్ ఎంప్రెస్లో దీన్ని చాలా లగ్జూరియస్ థింగ్ లాగా చూస్తారండి. థ్రోన్ క్రౌన్ అండ్ చాలా గట్టిగా ఉంటారు, ఎందుకంటే ఎంప్రెస్ ఒక ఫైటర్ ఎంప్రెస్ లాగా ఉంటారు అండ్ చాలా లగ్జూరియస్గా ఉన్నారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటారు, చాలా ఆకర్షణంగా ఉంటారు. ఇంకొకటి తన హ్యాండ్లో ఒక సెప్టర్ ఉంటుందండి, అది మ్యాజికల్ సెప్టర్. ఈ క్రౌన్ అన్నది 12 థ్రోన్స్ ఉంటాయండి. ఆ క్రౌన్కి 12 థ్రోన్స్ అన్నది 12 రాశులకి సంబంధించి ఉంటుంది మన ఎస్ట్రాలజీ ప్రకారం. బట్ టారోట్ కార్డ్ ప్రకారం దీన్ని రెల్మ్స్ అంటారండి, ద వరల్డ్స్ అంటారు. రెల్మ్స్ డిఫరెంట్ రెల్మ్కి డిఫరెంట్ అధిపతి లాగా అక్కడ టారోట్లో. సో ఆ 12 రెల్మ్స్కి ఆ సెప్టర్ అనేది కీ లాగా అండి. తను 12 రెల్మ్స్లో వెళ్ళి రావచ్చు, లైక్ ఆ 12 వరల్డ్స్ని తను విజిట్ చేయొచ్చు, అంత పవర్ఫుల్ కార్డు. ఈ కార్డ్ రాగానే మీరు ఒక మాట అయితే అర్థం చేసుకోవాలి, ఇది అబండెన్స్ అండి. ఈ కార్డ్ రాగానే మీకు ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది అండ్ నెగిటివ్ వచ్చినా కూడా మీకు ఒకలాగా పాజిటివే. సో అండ్ తన రైట్ హ్యాండ్లో మీరు చూసిన సైన్ అండి, ఇది ఫెమినిన్ సైన్ అండి, ఫెమినైన్ సైన్. 2 కార్డ్స్ ఫెమినైన్, నిన్నటి కూడా కార్డ్ ఫెమినైనే ఉంటాయి, ఇది కూడా ఫెమినైన్ కార్డే. బట్ ఇది స్ట్రెంగ్త్ని రిప్రజెంట్ చేస్తుందండి, స్ట్రెంగ్త్ని, అబండెన్స్ని, లగ్జరీని రిప్రజెంట్ చేస్తుంది. అదేమో డివైన్ పవర్ని రిప్రజెంట్ చేస్తుంది, లైక్ విమెన్లో ఉన్న ఇంట్యూషన్ని రిప్రజెంట్ చేస్తుంది. నిన్నటి కార్డ్ ది హై ప్రీస్ట్రెస్, ఇది కూడా సేమ్ సైన్ ఉంటుంది. బట్ దీన్ని స్ట్రెంగ్త్ అండ్ ఇండివిజువాలిటీని, ఒక ఫెమినైన్ ఇండివిజువాలిటీని, తను ఎంత బర్డెన్స్ క్యారీ చేస్తారు లైఫ్లో, తను ఎంత ఏం క్యారీ చేసినా కూడా తను ఎంత హ్యాపీగా ఉంటుంది అన్నది ఈ కార్డ్ సూచిస్తుందండి. అయితే కూర్చున్న దాంట్లో ఇదండి, నిల్చుండి నేను పిక్ అటాచ్ చేసేస్తాను. నిల్చున్న దాంట్లో తను ఒక ప్రెగ్నెంట్ విమెన్ లాగా ఉంటారు, ఆ పిక్లో అన్నది ఒక ప్రెగ్నెంట్ విమెన్ ఉంటారండి, విత్ బ్లాండ్ హెయిర్, గోల్డెన్ హెయిర్ అండ్ ఒక డ్రెస్ వేసుకుంటారండి. ఆ డ్రెస్ మీద పోమోగ్రనేట్ పిక్చర్స్ ఉంటాయండి. ప్రెగ్నెంట్ ఎయిర్ ఎందుకు సూచిస్తారంటే ఈ కార్డ్ వచ్చిందంటే మీకు బేబీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఒక విమెన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి బేబీ కన్సీవ్ అవ్వట్లేదు, సో ఈ కార్డ్ వస్తే అంత పాజిటివ్ కార్డ్ అండి. ప్లస్ అక్కడ ప్రెగ్నెంట్ లేడీ ఎందుకు సూచిస్తారంటే తను మదర్ నేచర్ అండి, ఈ హోల్ వరల్డ్కి నేచర్కి తను మదర్ లాగా అండి. అంత మంచిగా మనం కేర్ తీసుకుంటారు, ప్యాంపర్ చేస్తారని, ఒక మదరే అంత మంచిగా కేర్ అండ్ ప్యాంపర్ చేస్తారని ఆ కార్డ్ సూచిస్తుంది. ఇంకొకటి తన డ్రెస్ మీద నేను చెప్పినట్టు పోమోగ్రానేట్ ఉంటుంది అండ్ తన వెనకాల ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ముందేమో మొత్తం ఫ్రూట్స్ ఉంటాయి అండ్ ఫ్లవర్స్ ఉంటాయి అండ్ చాలా అన్నీ మీరు చూస్తే ఒక రివర్ ఉంటుంది అండ్ దెన్ అన్నీ మీకు అక్కడ మదర్ నేచర్స్కి సంబంధించినవి అన్ని వస్తువులు ఉంటాయండి. మౌంటైన్స్ ఉంటాయి, రివర్స్ ఉంటాయి, ట్రీస్, యానిమల్స్, బ్యూటిఫుల్ బర్డ్స్ ఉంటాయి. నేను పిక్ అటాచ్ చేస్తాను, అంత క్లారిటీగా ఉండదు, మీరు ఇంత దగ్గర నుంచి చూస్తేనే మీకు కనిపిస్తుంది. బట్ జనరల్ అయితే అట్లా ఉంటుందండి. ఆ పిక్ నిల్చిన పిక్ మోస్ట్లీ గురువుకి సంబంధించింది అండ్ కూర్చున్న పిక్ శుక్రుడికి సంబంధించి. ఈ కార్డ్ అనేది 2 ఇస్తుందండి మీకు. మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో దాన్ని బట్టి ఆ రెండిట్లో మీకు టారోట్ కార్డ్ రీడర్ అనేది సజెస్ట్ చేస్తారు. అయితే అండి ఇప్పుడు మీరు కార్డ్ తీశారు అండ్ కార్డ్ అన్నది అప్రైట్ వచ్చిందండి, దట్ మీన్స్ పాజిటివ్ వచ్చింది. సో దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు గురువు ప్రకారం మనం దాన్ని మీనింగ్ చూసుకుందామండి. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ గురువు కేటగిరీస్ కింద వస్తున్నాయి అంటే దానికి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే ఫ్రూట్ఫుల్నెస్ అండి. బికాజ్ ఆ పిక్లో చూస్తే కానీ మీకు మొత్తం ఫ్రూట్సే కనిపిస్తాయండి. ఫ్రూట్స్ కనిపిస్తుందని ఫ్రూట్ఫుల్నెస్ కాదండి. ఫ్రూట్స్ డినోట్స్ దట్ మీ లైఫ్ ముందు చాలా ఫ్రూట్ఫుల్ అవ్వబోతుంది అండ్
చాలా మంచిగా మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఎప్పటి నుంచి ఒక విష్ పెట్టుకున్నారు, అదంతా మీకు మంచిగా అవుతుందని ఈ కార్డ్ డినోట్ చేస్తుందండి. ఎందుకంటే ది ఎంప్రెస్ అనేవారు చాలా చాలా హార్ట్లీ అండి. లైక్ మీరు ఏ విష్ అడిగినా కూడా, ఎందుకంటే సాయిబాబాతో మీరు ఏ విష్ అడిగినా పూర్తి అయిపోతుందండి. వెదర్ ఇట్ బి ఏ విష్ అయినా అండి, మీరు ఏ విష్ అడిగినా సాయిబాబాతో పూర్తిగా అయిపోతుంది. అందుకే ఈ కార్డ్ని సాయిబాబా లాగా అంటే కంపేర్ చేస్తారు. బికాజ్ మీరు సాయిబాబాతో ఏ విష్ అడిగినా తను మీ మదర్ లాగా మీకు కేర్ తీసుకుంటూ, ప్యాంపర్ తీసుకుంటూ, చిన్నపిల్లల్ని చూసుకున్నట్లు మదర్లీ లవ్తో మీకు అన్నీ మీకు ఇచ్చేస్తారండి. సో అందుకే ఈ కార్డ్ని సాయిబాబాతో కంపేర్ చేస్తారు. సో ఇంకొకటి అంటే మీకు లైఫ్లో ఈ కార్డ్ వచ్చిందంటే గ్రోత్ అనేది చాలా విపరీతంగా ఉంటుందండి. ఏ థింగ్లో అయినా గ్రోత్ అనేది చాలా గట్టిగా ఉంటుంది మీకు. బికాస్ ది ఎంప్రెస్ వెంకాల చెట్టు చూస్తే అది చాలా ర్యాపిడ్గా గ్రోత్ అవుతుందండి. అంటే దానికి ఒక స్టోరీ ఉంటుంది. బికాజ్ తను అన్న ప్రతి థింగ్కి తను చాలా ప్యాంపర్ చేస్తారు, చాలా ప్రేమతో చూస్తారు. కాబట్టి తను కూర్చున్న దగ్గర వెంకాల ట్రీస్ కూడా ఆ ప్యాంపర్, ఆ కేర్తో, ఆ లవ్తో అదంతా కదే చాలా స్పీడ్గా గ్రో అయిపోతాయి. అందుకే మీ లైఫ్ కూడా అట్లనే చాలా మంచిగా, చాలా పాజిటివ్ వేలో చాలా మంచిగా గ్రో అవుతుందని సూచిస్తుంది. ఇంకొకటి, మీరు చాలా టైం నుంచి ఏదైనా జాబ్ మారాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా బిజినెస్ మారాలనుకుంటారు. బిజినెస్ కాదు కానీ జాబ్, దానికి ఇది చాలా పాజిటివ్ కార్డ్ వస్తుంది. బిజినెస్లో మీకు గ్రోత్ ఉంటుంది. బట్ జాబ్ మారాలనుకుంటున్నారు అనుకోండి, ఏదో ఒక రీజన్ వల్ల మీరు ఆగిపోతున్నారు, స్టడీస్ వల్ల ఏదైనా, సో దానికి మీరు దీంతో బాగా మీకు ప్రాఫిట్ ఉంటుందండి. అండ్ దెన్ మీరు ఏదైనా మీ కోరికలు పెట్టుకున్నారు, ఎఫర్మేషన్స్ రాస్తున్నారు అండ్ అది పూర్తి అవ్వట్లేదు. ఎఫర్మేషన్స్ అంటే మీరు ఏదైనా మీరు అనుకుంటున్నారు దట్ నాకు ఫ్యూచర్లో ఇది అవ్వాలి అని ఆ ఎఫర్మేషన్ మీరు రాస్తున్నారు. సో ఈ కార్డ్ వచ్చిందంటే అది ఫ్రూట్ఫుల్ అవ్వబోతుందని దాని అర్థం అండి. ఇంకొకటి వచ్చేసి తన డ్రెస్ మీద పోమోగ్రనేట్స్ ఉంటాయండి. నేను చెప్పిన దట్ మీకు డ్రీమ్లో కూడా పోమోగ్రనేట్స్ వస్తే చాలా ఫ్రూట్ఫుల్ ఉంటుందండి, చాలా మంచిగా ఉంటుంది. అండ్ పోమోగ్రనేట్ వస్తే ఇంకొకటి ఏమంటే, మీకు లైఫ్లో ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా, మీ హస్బెండ్ వైఫ్ నుంచైనా లేకపోతే మీకు మీ అత్త అండ్ మీ హస్బెండ్ వాళ్ళ మామ్ అండ్ డాడ్ సైడ్ నుంచి ఏమైనా ఇష్యూస్ వచ్చినా, వాళ్ళు చెప్తారు కదా నీకు పిల్లలు పుట్టట్లే, నీకు ఏమవ్వట్లే, అట్లా అని కొద్దిగా హెరాస్ చేస్తారు కదా. సో అందులో నుంచి మీకు రిలీఫ్ రాబోతుందని ఆ పోమోగ్రనేట్స్ అనేది సూచిస్తాయండి. ఎందుకంటే టారోట్ వరల్డ్లో పోమోగ్రనేట్స్ని ఎందుకో చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అన్ని ఫ్రూట్స్ కన్నా పోమోగ్రనేట్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎక్కువ దాన్ని పాజిటివ్గా చూస్తారండి. అయితే ఇది గురువుది అయిపోయిందండి. శుక్రుడు, ఇఫ్ ఎట్ ఆల్ ఒక పర్సన్ వచ్చి మీకు మ్యారేజ్ గురించైనా లేకపోతే ఏదైనా క్వశ్చన్ అడిగారనుకోండి, అప్పుడు మీకు శుక్రుడు లాగా ఆన్సర్ ఇవ్వాలండి. అంటే శుక్రుడు ఆస్పెక్ట్లో ఆన్సర్, అప్పుడు ఈ కార్డ్ అనేది ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. సో దట్ శుక్రుడు ఏం డినోట్ చేస్తానండి, లవ్ అండ్ హార్మోనీ అండి. సో మీ రిలేషన్షిప్ నడుస్తుంది అనుకోండి, అందులో మీకు చాలా హార్మోనీ రాబోతుంది, చాలా మంచిగా మీ రిలేషన్షిప్ ఇంకా లాంగ్ వెళ్ళబోతుందని అర్థం. చాలా ఇయర్స్ నుంచి మీకు ఫైట్ అవుతుంది, అది ఇది అవుతుంది, ఏదైనా క్వారల్స్ అవుతున్నాయి. సో మీకు దానివల్ల చాలా మంచిగా మీకు ఆ రిలేషన్షిప్లో ఇంకా గ్రోత్, ఇంకా మంచిగా ప్రాస్పెరిటీ రాబోతుందని సూచిస్తుందండి. ఇంకొకటి ఏమంటే, ఇది సెక్షువల్ లైఫ్ని కూడా చాలా డినోట్ చేస్తుందండి. ఏదైనా కపుల్స్కి ఏదైనా సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా, ఏమైనా ఇష్యూ ఉన్నా దానికి సొల్యూషన్ దొరుకుతుందని ఈ కార్డ్ సూచిస్తుందండి. రీజన్ బీయింగ్, శుక్రుడు అన్నది సెక్షువల్ అండి, శుక్రుడు అన్నది లవ్ అండ్ సెక్షువల్. సో ఈ కార్డ్ వచ్చిందంటే, ఒకవేళ మీ హస్బెండ్కి ఏమైనా సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నా, అంటే మీకున్న ఏమైనా రిలేటెడ్ ఇష్యూ ఉన్నా, సెక్షువల్ ఇష్యూ ఉన్నా, దానికి మీకు సొల్యూషన్ దొరకబోతుంది, లేకపోతే మీ సెక్షువల్ లైఫ్ అనేది మంచిగా అవ్వబోతుందని సూచిస్తానండి. ఇంకొకటి, మీరు ఒక సింగిల్ గర్ల్ ఆర్ సింగిల్ మెన్, సో మీకు పార్ట్నర్ దొరకబోతున్నారు, మంచి పార్ట్నర్ దొరకబోతున్నారు. శుక్రుడు ఉన్న క్వాలిటీస్ అండ్ శుక్రుడు ఉన్న క్వాలిటీస్ అండ్ గురువుకి ఉన్న మైండ్ లాగా మీకు ఒక కంపాటబుల్ ఉన్న పర్సన్ దొరకబోతున్నారని ఈ కార్డ్ అది కూడా సూచిస్తుందండి. ఇంకొకటి, మీరు చాలామందికి లగ్జూరియస్ లైఫ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. కొంతమంది ఉంటారు, వాళ్ళకి లగ్జూరియస్ లైఫ్ అంటే భయం వేస్తుంది. దట్ ఎందుకు లగ్జూరియస్, మనం బాబాలాగా బ్రతికిద్దాం, మారల్స్ అంటే నేను బాబాని తప్పు అనట్లే, చాలా సింపుల్గా బ్రతికిద్దాం, ఎందుకు లగ్జూరియస్, ఎవరికి చూపించుకోవాలి, మనం వచ్చిందే ఉట్ట చేతులతో వెళ్ళేది ఉత్త చేతులతో
అండ్ దెన్ మనకెందుకు గోల్డ్, సిల్వర్, ప్లాటినం, డైమండ్ ఎందుకు, పెట్రోల్ లీటర్ ఎందుకు, ఏదేదో అంటుంటారు కదా. సో అదంతా ఎందుకని అనుకుంటారు కదా. వాళ్ళకు కూడా వాళ్ళకు అంటే అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం. బట్ ఇఫ్ ఎట్ ఆల్ నాలాంటి పర్సన్ ఆల్స్ ఎవరైనా లగ్జూరియస్కి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్కి చాలా సూపర్బ్ లగ్జూరియస్ లైఫ్ రాబోతుందని అర్థం ఉంటుందండి. వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా, ఏదైనా చేస్తున్నా కానీ వాళ్ళకి అవ్వదు కదా. లగ్జూరియస్ లైఫ్ కోసం వాళ్ళు కష్టపడుతున్నది అవ్వదు అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఆ టైం వచ్చేసింది దట్ వాళ్ళకి ఆ లగ్జూరియస్ థింగ్ అవుతుంది. అండ్ దెన్ ఇంటీరియర్ డిజైనర్ ఉన్నారు అనుకోండి, ఇంటీరియర్ డిజైనర్స్కి ఈ కార్డ్ వస్తే కానీ సూపర్ అండి. ఇంకా ఇంటీరియర్ డిజైనర్స్ అంటేనే లగ్జరీ, చాలా బ్యూటిఫుల్గా చూపించాలి వాళ్ళకు కూడా ఈ కార్డ్ వస్తే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అనుకోండి మీరు ఈ కార్డ్ తీసారే, ఈ కార్డ్ అనేది రివర్స్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది. సో దాని అర్థం ఏముంటుంది, నెగిటివ్ వస్తే కూడా ఇది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఏమంటే మీరు చాలా ఇయర్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, 10-15 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ వరకు మీ హస్బెండ్కి మీరు అండ్ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్కి అండ్ దెన్ మీ పిల్లలకి మీరు సేవ చేస్తూనే ఉంటారు యాజ్ అ ఉమెన్ అండ్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ అదంతా వస్తుంది కదా అండి. ఇప్పుడు మీకు టైం రాబోతుంది దట్ మీరు బ్రతుకుతారండి. అంటే మీకోసం మీరు ఆ లైఫ్ని లివ్ చేస్తారని దీని అర్థం అండి. ఇంకొకటి మెన్గా కూడా మీరు వర్క్ చేస్తున్నారు, మీరు హోల్ డే వర్క్ చేస్తారు యాజ్ అన్ ఫాదర్ అందరికీ. మీ వైఫ్ మూడ్ స్వింగ్స్ని కూడా మీరు చూస్తూ ఉంటారు. అండ్ దెన్ మీ మదర్ మూడ్ స్వింగ్స్ని కూడా మీరు ప్యాంపర్ చేస్తారు, మీ డాడ్ని చూస్తారు, మీ పిల్లల్ని చూస్తారు. మీకోసం ఏం అర్థం అంటే కొద్దిగా మీరు టైం తీసుకొని నేచర్లో వెళ్ళండి అని. అంటే ట్రెక్కింగ్ కోసం వెళ్ళినా, లేకపోతే గోవా వెళ్ళిపోయినా, అక్కడ కూడా నేచర్ ప్లేసెస్కి, ఊటీ వెళ్ళిపోయినా, జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ఆల్రెల్స్ ఎక్కడైనా నేచర్ ప్లేస్కి వెళ్ళిపోండి అని కార్డ్ సూచిస్తుంది. అంటే వెళ్ళి అక్కడ కొన్ని డేస్ ఉండిరండి, మీలో మీరు బ్రతికిరండి. ఎందుకంటే కొంతమందికి మెడిటేషన్ కుదరదండి. నిన్నటి హోల్ కార్డ్ మెడిటేషన్ గురించి ఉండే. సో అందరికీ మెడిటేషన్ అనేది కుదరదండి. బట్ మీరు ఈ ప్లేసెస్కి వెళ్ళినా కూడా ఒక మెడిటేషన్ లాంటి ఫీలింగ్ వస్తుంది. లైక్ ఆ వాటర్ సౌండ్ వింటూ ఉండడం, ఆ ట్రీస్ని చూస్తూ ఉండడం. పాములు వెళ్తుంటే అది ఒక భయం ఉంటుంది, కానీ జనరల్లీ ట్రీస్ని చూస్తూ ఉండడం అండ్ దెన్ జంతువుల్ని చూస్తూ ఉండడం, మీరు ఆ డెస్టినేషన్కి రీచ్ అయ్యేటప్పుడు ఇంత గ్రీనరీ చూడడం అండ్ దెన్ ఇంకా చాలా ఉంటాయి. సో అట్లాంటివి మీరు చూస్తుంటే అది కూడా ఒక మెడిటేటివ్ స్టేట్కి తీసుకెళ్తుందండి. లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ సౌండ్ కూడా చాలా పీస్ఫుల్ స్టేట్కి తీసుకెళ్తుంది. సో ఎంప్రెస్ కార్డ్ అనేదే పీస్ అండి. నిల్చున్న కార్డు అయితే తను చెట్ల దగ్గర ఉంటారు అండ్ దెన్ వెనకాల మొత్తం చెట్లు ఉంటాయి, ముందు ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అదంతా పీస్ని అండ్ దెన్ అదంతా ఒక నేచర్ అన్నదే పీస్ అండి ఈ కార్డ్ ప్రకారం. సో అదంతా సూచిస్తానండి. సో దాని అర్థం ఏమంటే మీరు టైం తీసుకొని మీ టైం తీసుకొని మంచిగా మీరు మీకోసం బ్రతకండి అని ఈ కార్డ్ అర్థం అండి.